సైన్యములకు అధిపతికి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతికి యెహోవా, నా రాజ్య నా దేవా, నీ బలిపీఠమును వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లల పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమంది యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్ములను ప్రభా గడిచిన దినములలో మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి మమ్మలను సజీవు లెక్కలో ఉంచి ప్రభా మరొక శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు మమ్మలను నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సర్వ సృష్టికి కారణభూతులైనటువంటి గొప్ప దేవుడు మీరు నాయన. జీవము కలిగినటువంటి వాడవు, జీవాధిపతి అయినటువంటి వాడవు. సకల మానవుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరతను, ప్రతి ఒక్క ఆక్కరను ప్రభు మీరు తీరుస్తూ ఈ లోకములో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి జీవితము నుండి నాయన వారిని విడిపించి శాశ్వతమైనటువంటి పరలోక పట్టణములోనికి ప్రవేశించటానికి అనుదినము అనుక్షణము నాయన శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని మెండుగా ప్రభు ఈ లోకములో మీరు వినిపించుచున్న విధానమును బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మెట్టుకు ఇదిగోనైనా ప్రపంచములటువంటి దేశముల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రపంచములటువంటి దేశములను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా దేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరూ కూడా నీ మహోన్నతమైనటువంటి నామమునకు లోబడినటువంటి వారుగా ఉన్నట్లు నీ కృపను అనుగ్రహించండి. ప్రత్యేకంగా మా యొక్క భారతదేశంలో కూడా నీ నామము మహిమపరచబడినట్లు కృపను అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందునైనా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నటువంటి ఆరాధనలన్నిటిలో కూడా మీ ఆత్మ నడిపింపును, పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను ప్రభా మెండుగా అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. అయ్యా, నీ నామము ఎరిగినటువంటి వారందరూ కూడా మీ సన్నిధిలోనికి ప్రవేశించి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యమును అనుగ్రహించండి. ఈ కడువరి దినాలలో, అపాయకరమైనటువంటి దినాలలో, దుర్దినాలలో బ్రతుకుతున్నటువంటి మానవులందరూ కూడా అయ్యా వారు పాపపు స్వభావాన్ని వారు ఎరిగినటువంటి వారై ఆ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి నీ సన్నిధిలోనికి వచ్చిన ఆయన వారు పాపాలు ఒప్పుకొనుచు పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి పరిశుద్ధతలోనికి ప్రవేశించే భాగ్యమును అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రత్యేకంగా మా సంఘాన్ని మీరు దీవించండి ప్రభువా. మా సంఘ కుటుంబాలను మీరు దీవించండి. మా సంఘములో జరుగుతున్నటువంటి ఆరాధనలన్నీ కూడా మీ యొక్క నామ మహిమార్థమై జరిగినట్లు కృపను అనుగ్రహించండి. ఈ పరిశుద్ధ దినమంది యొక్క ఆరాధనలో ప్రభ నిబిడలమైనటువంటి మేమందరము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభ మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యమును అనుగ్రహించండి. నీ పాదాల చెంతకు వచ్చినటువంటి బిడ్డలను దీవించండి ప్రభా. ఇక రావాల్సినటువంటి వారందరినీ కూడా త్వరగా మీ సన్నిధిలోనికి నడిపించి ఈ ఆరాధనలో మా ద్వారా మీరే మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో
మనము గడిచిన ఆదివారము ధ్యానించుకున్నటువంటి వర్తమానము ఒక అంశాన్ని మాత్రము గుర్తు చేసుకొని ఈరోజు వర్తమానంలోనికి వెళదాం. గుర్తు చేయగలుగుతారా? పోయిన ఆదివారం మనము ధ్యానించుకున్నటువంటి వర్తమానము ఆలయ శుద్ధీకరణ, హృదయ శుద్ధీకరణ. దేవుడు తన ఇంటిని బహు జాగ్రత్తగా పరిశుద్ధపరుచుకున్నటువంటి విధానాన్ని, నరుని యొక్క హృదయమును శుద్ధీకరిస్తున్నటువంటి విధానాన్ని గడిచిన ఆదివారము మనము ధ్యానించుకుని ఉన్నాం. మనము మన యొక్క గృహముల మీద కలిగినటువంటి శ్రద్ధ ఎలా ఉంటుందో, దేవుడు తన ఇంటి విషయంలో కూడా శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు. తన ఇంటిని బహు జాగ్రత్తగా దేవుడు భద్రపరుచుకుంటాడు. తన ఇంటిని పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉంచుకోవటానికి దేవుడు తన సన్నిధిని, తన దేవాలయాన్ని శుద్ధీకరించుకున్నటువంటి విధానాన్ని గడిచిన ఆదివారము మనము ధ్యానించుకొని ఉన్నాం. పిల్లలు, ఈ పరిశుద్ధ దినమందు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనాలలో 24వ వచనం నుండి 30వ వచనం వరకు గల లేఖన భాగంలో గోధుమలను, గురుగులను గూర్చినటువంటి ఉపమానము మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క ఉపమానములు ఉన్నటువంటి సారాంశమును మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. యేసు ప్రభువారు సువార్త పరిచర్యలో మత్తయి సువార్తలో కావచ్చు, మార్కు సువార్తలో కావచ్చు, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో మనం గమనించగలిగితే యేసు ప్రభువారు చేసినటువంటి 3.5 సంవత్సరముల సువార్త పరిచర్యను, అనగా సేవా పరిచర్యను సువార్థికులందరూ కూడా చాలా చక్కగా విశదీకరించారు. సువార్థికులు రాసినటువంటి మాటల్లో మనం గమనించగలిగితే యేసు ప్రభువారు ఎక్కువ శాతము బోధించినటువంటి బోధ ఉపమానము లేకుండా ఆయన బోధించలేదు. ఆనాటి దినాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను బట్టి, వారు కలిగి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, లేదా వారు ఆనాటి దినాల్లో బ్రతుకుతున్నటువంటి సామాజిక పరమైనటువంటి స్థితిగతులను బట్టి దేవుని రాజ్యమును గూర్చినటువంటి మర్మములను వారికి విశదీకరించేటువంటి క్రమంలో అనేకమైనటువంటి ఉపమానములు ఆయన వారికి బోధించి దేవుని రాజ్యమును గురించి వివరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, గమనించండి, లేఖనాలు మనం గమనించగలిగితే మత్తయి సువార్తలో మొత్తము కూడా మనము మత్తయి సువార్త అంతటినీ గమనించగలిగితే మత్తయి సువార్త అంతటిలో కూడా చాలా ఉపమానాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. పిల్లరా, ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త మొత్తం మీద జ్ఞాపకం చేయబడినటువంటి ఉపమానాలు ఎన్నంటే 23 ఉపమానాలు. మత్తయి సువార్త అంతా మీరు చదివితే ఈ ఒక మత్తయి సువార్తలోనే, ఏది మిగిలినటువంటి సువార్తలు కాక, మార్కు, లూకా, యోహాను ఇవి కాక కేవలము ఒక మత్తయి సువార్తలో మాత్రమే 23 ఉపమానాలు మనకు జ్ఞాపకం చేయబడతాయి. అంత మాత్రమే కాదు కానీ 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని మనం చదివితే ఈ 13వ అధ్యాయంలో 9 ఉపమానాలు మనకు కనపడతాయి. మీరు జాగ్రత్తగా చదివితే ఈ 9 ఉపమానములు కూడా పరలోక రాజ్యమును గూర్చి యేసు ప్రభువారు బోధించినటువంటి ఉపమానాలు. దేవుని రాజ్యము, మర్మముతో కూడినటువంటి రాజ్యము, మానవుని యొక్క జ్ఞానమునకు అందనటువంటి రీతిలో దేవుని రాజ్య సంగతులను యేసు ప్రభువారు వారికి అర్థమైనటువంటి భాషలో ఉపమానముల ద్వారా బోధించినట్లుగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ 13వ అధ్యాయంలో 9 ఉపమానాలని చెప్పాను. ఈ 9 ఉపమానాలలో 4 ఉపమానాలు గమనించగలిగితే ఇవి జనసమూహముల మధ్య బోధించినటువంటి ఉపమానాలు. ఆ జనుల మధ్యలో ఉండి యేసు ప్రభువారు ఉపమానాలు బోధించారు. వాటిల్లో ఒకటి విత్తువాని యొక్క ఉపమానము, రెండోది గోధుమలు మరియు గురుగులు గూర్చినటువంటి ఉపమానము, మూడోది ఆవగింజను గూర్చినటువంటి ఉపమానము, నాలుగోది పులిపిండిని గూర్చినటువంటి ఉపమానము. ఈ 4 ఉపమానాలు జనసమూహముల మధ్య యేసు ప్రభువారు బోధించినటువంటి ఉపమానాలు. మరి యొక్క 5 ఉపమానాలు ఉన్నాయి ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. వీటిని మనం గమనించగలిగితే
గురుగులను గూర్చినటువంటి వివరణ శిష్యులకి, మిగిలినటువంటి 5 ఉపమానాలు శిష్యుల మధ్యగా, అంటే శిష్యులకు బోధించినటువంటి ఉపమానాలు. కేవలము తనని వెంబడిస్తున్నటువంటి శిష్యులకు మాత్రమే మిగిలినటువంటి ఉపమానాలు యేసు ప్రభువారు విశదీకరించారు. వాటిలో ఒకటి గమనించగలిగితే, ఈ గురుగులు గోధుమలను గూర్చినటువంటి ఉపమానం యొక్క భావమును శిష్యులకి యేసు ప్రభువారు విశదీకరిస్తూ ఉన్నారు. అదే రీతిలో ఇంకొకటి మనం గమనించగలిగితే, దాచబడినటువంటి ధనమును గూర్చినటువంటి ఉపమానము కూడా యేసు ప్రభువారు శిష్యులకు బోధించారు. తర్వాత అమూల్యమైనటువంటి ముత్యమును గూర్చినటువంటి ఉపమానమును కూడా యేసు ప్రభువారు శిష్యులకే బోధించారు. ఆ తర్వాత మనం గమనించగలిగితే, వలలో పడినటువంటి చేపలను వేరుపరచుటను గూర్చినటువంటి ఉపమానమును కూడా శిష్యులకి యేసు ప్రభువారు విశదీకరించారు. ఆ తర్వాత ఇంకొకటి గమనించగలిగితే, శాస్త్రుని గృహ యజమానును గూర్చినటువంటి ఉపమానమును శిష్యులకు బోధించారు. మొత్తము 9 ఉపమానాలు ఉన్నాయి. మనం గమనించగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 9 ఉపమానములు ఉన్నాయి. ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి ఉపమానము గోధుమలను గురుగులను గూర్చినటువంటి ఉపమానాన్ని మనము గుర్తు చేసుకోబోతూ ఉన్నాం. ఈ లేఖనాలను మనం గమనిస్తూ ఉండగా ఒక మాట, ఎందుకు ఉపమానం యొక్క భావాన్ని క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఉపమానము అనగా, అనగా మానము అనగా, ఈ యొక్క మాటను మనము విడదీసి చూసినటువంటి సమయంలో దగ్గరగా, అంటే మానవుని యొక్క జీవితానికి, మానవుల యొక్క మరి దైనందిక జీవితానికి దగ్గరగా ఉండేటువంటి రీతిలో యేసు ప్రభువారు పరలోక రాజ్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. లోకములో ఉన్నటువంటి మనుషులను పరలోక రాజ్యానికి, అక్కడికి తీసుకెళ్ళి పరలోక రాజ్య సంగతులను యేసు ప్రభువారు బోధించలేదు, కానీ పరలోక రాజ్యముని ప్రజల మధ్యకు తీసుకుని వచ్చి ఆయన పరలోక రాజ్యమును వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. ఒక మాటలో చెప్పాలి అంటే, మనము ఏదైనా ఒక గృహాన్ని నిర్మించుకుంటూ ఉన్నాం, ఒక ఇంటిని కట్టుకుంటూ ఉన్నాం. ఇంటిని కట్టుకునేటువంటి క్రమంలో మనము మొదటిగా వెళ్ళి స్థలాన్ని చూసుకుంటాం. స్థలాన్ని చూసుకున్న తర్వాత ఆ స్థలంలో ఏ విధమైనటువంటి గృహము కట్టుకుంటానికి అది అనువుగా ఉంటుంది, ఏ ఇల్లు కట్టబడటానికి ఈ స్థలము అనుకూలమైనటువంటి స్థలం అనేది ఒక్కసారి చూసుకొని, మరి ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారంగా ఎన్ని గదులు పడతాయి, హాల్ ఎలా ఉంటుంది, కాంపౌండ్ ఎలా ఉంటుంది, ప్రహరీ ఎలా ఉంటుంది, ఎలా కట్టుకుంటే బాగుంటుందని ఒక ప్లాన్ తీసుకొని ప్లాన్ ప్రకారంగా గృహాన్ని మనము కట్టుకోవడానికి ముందుకు వెళుతూ వచ్చాం. గృహాన్ని మనము కట్టుకునేటువంటి సమయంలో మొట్టమొదటిగా ఇంజనీర్ గారు కనపడతారు ప్లాన్ ఇచ్చేటువంటి క్రమంలో. తర్వాత మనం గమనించగలిగితే ఒక తాపి మేస్త్రి కనపడతాడు, కూలివారు కనపడతారు. వీరందరూ కూడా మొట్టమొదటిగా అక్కడ ఇంటిని కట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. ఇంటిని కట్టుచున్నటువంటి వాడు స్థల యజమాని. అతడు స్థలము తన యొక్క ఆధీనంలో ఉంది. అతడు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకునేటువంటి క్రమంలో మొట్టమొదటిగా ఒక ఇంజనీర్ని అప్రోచ్ అవుతూ ఉన్నాడు, ప్లాన్ తీసుకుంటూ ఉన్నాడు, ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి తీసుకుంటూ ఉన్నాడు. పని ప్రారంభించాడు. పని ప్రారంభించినటువంటి సమయంలో పని చేస్తున్నటువంటి వారిని ఆయన ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకునేటువంటి క్రమంలో ఎవరు ఈ యొక్క ఇంటిని బాగా కట్టగలరు, ఆనాటి దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి గృహాలను కట్టేటువంటి మేస్త్రుల్లో చాలా నైపుణ్యం కలిగినటువంటి వారు ఉంచారు. అనుకూలమైనటువంటి ఒక వ్యక్తిని ఆ యొక్క యజమానుడు ఎన్నుకున్నాడు. అతని కింద కొంత పనివారు ఆ ఇంటిని కట్టడము ప్రారంభిస్తూ ఉన్నారు. ఇల్లంతా కూడా తనకిష్టమైనటువంటి రీతిలో, తన మనస్సుకు నచ్చినటువంటి రీతిలో ఆ ఇంటి నిర్మాణాన్ని అతడు చేసుకున్నాడు. ఇల్లు కట్టబడింది. కట్టబడిన తరువాత ఆ యొక్క గృహాన్ని అతడు ప్రతిష్ఠించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గృహమును ప్రారంభించుకొని గృహములోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇష్టపడేటువంటి క్రమములో తనకున్నటువంటి బంధువులను, తనకున్నటువంటి స్నేహితులను, తనకున్నటువంటి శ్రేయోభిలాషులను వారందరిని పిలిచి ఇదిగో గృహ ప్రవేశాన్ని చేయబోతూ ఉన్నాడు. గృహంలోనికి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అతడు ఇల్లు కట్టేటువంటి సమయంలో మిగిలినటువంటి వారికి తెలియదు. బంధువులందరికీ కూడా చెప్పుకోడు, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను, రండి 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 అని అందరికీ కట్టేటువంటి సమయంలో అతడు చూపించాడు. ఇల్లు కట్టుకున్న తరువాత గృహ ప్రవేశ సమయంలో అందరినీ ఆహ్వానిస్తాడు. ఆహ్వానించి ఇంటిలోనికి పిలుస్తూ ఉంచాడు. పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం గమనించగలిగితే ఇక్కడ యేసు ప్రభువారు పరలోకములో ఒక శ్రేష్టమైనటువంటి పట్టణాన్ని కడుతూ ఉన్నాడు పరిశుద్ధుల కొరకు.
ఆ తండ్రి కుమారుని చేత ఒక శ్రేష్టమైనటువంటి మానవ నిర్మితము కానటువంటి పరలోక పట్టణాన్ని ఆయన నిర్మించబోతూ ఉన్నాడు. యుగ యుగములు కూడా పరిశుద్ధులైనటువంటి వారు ఆ పట్టణంలో నివసిస్తూ పరమ తండ్రి అనేటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే దేవుని కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, భూలోకములో ఉన్నటువంటి సకల మానవాళికి పరలోకములో కట్టబడుతున్నటువంటి మానవుని యొక్క ఊహ కందనటువంటి మానవుని యొక్క ఆలోచనలకి తెలియనటువంటి ఆ యొక్క మర్మముతో కూడినటువంటి పరలోక రాజ్య సంగతులను ప్రజలకి బోధించటము లేదా వారికి తెలియపరచడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇవన్నీ 13వ అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉంటాం. మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే ఈ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటాయి. భూలోకములకు వచ్చినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు ఒక చక్కటి స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఒక పొలమును ఆయన చూసుకుంటూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఒక్కసారి లేఖన భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనములో ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుడు దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమని అతనిని అడిగిరి. చాలమ్మ పిల్లరా, ఈ లేఖన భాగము మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగము కాబట్టి నేను త్వరగా ఈ యొక్క భాగంలో నుంచి మరొక భాగంలోనికి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇంటి యజమానుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆ యొక్క పోలికను జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఇక్కడ అంచాడు కదా, మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. పరలోక రాజ్యము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యములోనికి, ఒక పరిశుద్ధమైనటువంటి పట్టణములోనికి తన యొక్క పరిశుద్ధుల యొక్క జన సమూహమును సమకూర్చుకోవడానికి ఆయన చేసేటువంటి ప్రయత్నములో అపవాది యొక్క కార్యం ఎలా ఉంది? దేవుని విరుద్ధమైనటువంటి, దేవునికి విరోధిగా నిలబడినటువంటి వాడు, దేవునికి శత్రువుగా పిలువబడుతున్నటువంటి వాని యొక్క కార్యము, దేవుని పని విషయంలో అతడు ఏ విధంగా ఆటంకకారిగా ఉన్నాడు అనేటువంటి మాటలు కూడా ఈ యొక్క గ్రంథములో, ఈ యొక్క లేఖన భాగాల్లో మనం గమనించగలుగుతూ ఉన్నాం. మంచి విత్తనము విత్తుతున్నటువంటి వాడు మనుష్య కుమారుడు. ఆ పొలము దేవుని యొక్క లోకము లేదా దేవుని యొక్క సంఘము లేదా మానవుని యొక్క హృదయము. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే పొలము లోకానికి సాదృశ్యంగా ఉంది. రెండో కోణాన్ని మనం గమనించగలిగితే పొలము దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది. మూడోది మనం గమనించగలిగితే పొలము మానవుని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది కదా. మంచి నేల మీద విత్తబడినటువంటి విత్తనాలు, మానవుని యొక్క హృదయాన్ని మనం గమనించగలిగితే ఇది ఒక నేలను పోలినటువంటి హృదయము. ఈ నేల రాతి నేలగా ఉండొచ్చు, మరి మన్ను నేలగా ఉండొచ్చు కదా. విత్తువ అనే యొక్క ఉపమానము ప్రారంభ భాగములో మనకు కనపడుతూ ఉంది. ఈ యొక్క లోకము అనేటువంటిది లేదా సంఘం అనేటువంటిది, మానవుని యొక్క హృదయం అనేటువంటిది దేవుడు సేద్యము చేస్తూ ఉన్నాడు. మన పరమ తండ్రి అనేటువంటి దేవుడు వ్యవసాయకుడు. ఆయన సేద్యము చేయించున్నటువంటి వాడు, రాళ్లను ఏరుతున్నటువంటి వాడు, ముళ్ళ పొదలను తీసివేస్తున్నటువంటి వాడు, గచ్చ పొదలను తీసివేస్తున్నటువంటి వాడు. మంచి విత్తనము మొలవటానికి ఏమైతే ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసివేస్తున్నటువంటి వాడు. ఆయన నేలను బాగా దున్నుతున్నటువంటి వాడు. మెత్తటి హృదయాలుగా లోకములు ఉన్నటువంటి మానవుని యొక్క హృదయాలను మార్చుచున్నటువంటి వాడు. శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యాన్ని నరుని యొక్క హృదయములలో ఆయన వాక్యమైనటువంటి విత్తనముల చేత నాటుతున్నటువంటి వాడు అనేటువంటి సంగతిని మనము ఎరిగినటువంటి వారమే. ఈ యొక్క మంచి విత్తనము అనేటువంటిది మనం గమనించగలిగితే దేవుని యొక్క రాజ్య సంబంధంలో వీరు నీతిమంతులు, పరిశుద్ధులు
క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు. దీని భావం ఇక్కడే మనకు జ్ఞాపకం చేయబడింది. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని 36వ వచనం నుండి 43వ వచనం వరకు లేఖన భాగాన్ని గమనించగలిగితే ఈ లేఖన భాగంలో ఉపమాన భావాన్ని యేసు ప్రభువారు శిష్యులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఉపమానమేమో జన సమూహం మధ్య ఆయన బోధించారు, ఉపమాన భావాన్నేమో శిష్యులకు ఆయన విశదీకరిస్తూ ఉన్నాడు. విశదీకరించేటువంటి క్రమంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, మంచి విత్తనములు విత్తుతున్నటువంటి వాడు మనుష్య కుమారుడు. అదే సమయంలో పొలము లోకానికి సాదృశ్యంగా ఉంది, సంఘానికి సాదృశ్యంగా ఉంది, నరుని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది. మంచి విత్తనములు దేవుని రాజ్య సంబంధులు, పరిశుద్ధులు, నీతిమంతులు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి పరిశుద్ధమైనటువంటి సమూహము మంచి విత్తనములను పోలినటువంటి వారు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో అంచడి కదా గురుగులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గురుగులు దుష్టుని సంబంధంలో దేవుని విరోధులుగా నాటబడుతున్నటువంటి వారు, చెడును జరిగిస్తున్నటువంటి వారు, చెడుతనమును చెడు స్వభావాన్ని కలిగినటువంటి వారు అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యములో మనము గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే కదా, కలుపు మొక్కలు, గురుగులు అనేటువంటి మాటను మనం గమనించగలిగితే కలుపు మొక్కలు, చెడ్డ మొక్కలు కదా, లోకములో మేలుకరమైనటువంటివి కాదు కానీ అవి నాశనమును కలిగించేటువంటివి ఈ కలుపు మొక్కలు లేదా చెడ్డ మొక్కలు అనేటువంటివి. ఇవి మంచి పంటను కలిగినటువంటివి కాదు, ఇవి చెడును కలిగినటువంటివి, చెడు స్వభావాన్ని కలిగినటువంటివి, ఫలములు లేనటువంటివి. చూడటానికి గోధుమలు ఎలా ఉంటాయి అంటే గోధుమ మొక్క ఎలా ఉంటుందో ఈ గురుగు కూడా అలాగే ఉంటుంది అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథములో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క గురుగులను నాటుతున్నటువంటి వాడు అపవాది అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎందుకంటే ఆ యొక్క యజమానుని యొద్ద ఉన్నటువంటి పనివారు ఆ యొక్క యజమానుని యొద్దకు వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు గమనించగలిగితే చూడండి 27వ వచనంలో అంచడి కదా, 26వ వచనం 25వ వచనంలో, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడిన అంచడి కదా. అవి పెరుగుతూ ఉన్నాయి చక్కగా. అవి పెరుగుతున్నటువంటి క్రమంలో గోధుమలతో పాటు గురుగులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఆ గురుగులు కనపడుతున్నటువంటి సమయంలో ఆ యొక్క యజమానుని యొక్క దాసులు అడుగుతూ ఉన్నారు కదా, యజమానుడు మనము నాటినటువంటి విత్తనాలు గోధుమలు కదా, మనము మంచి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యాన్ని నరుని యొక్క హృదయంలో నాటుతూ ఉన్నాము కదా, శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు లోకములో వెదజల్లబడుతున్నటువంటి సమయంలో ఇదిగో ఈ కలుపు మొక్కలతో కూడినటువంటి చెడు ఆలోచన, చెడు స్వభావము ఎక్కడ నుండి పుట్టుకొచ్చింది, ఇది ఎలా పుట్టుకొచ్చింది, దీనిని నాటినటువంటి వారు ఎవరు, మనము నాటుతుంది శ్రేష్టమైనటువంటి గోధుమలు కదా అనేటువంటి మాటను దాసులు యజమానుని అడుగుతున్నటువంటి సమయంలో ఈ పని మన శత్రువు చేసినటువంటి పని అని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ఈరోజు దేవుని బిడ్డలు దేవుని పనిని ఎంత గొప్పగా ఘనముగా దేవునికి మహిమకరంగా చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారో అదే సమయంలో దేవుని విరోధిగా పిలువబడుతున్నటువంటి వాడు, అతడు గర్జించు సింహం వలె తిరుగుతున్నటువంటి వాడు నిద్రపోడు కదా. అందుకే యేసు ప్రభువారు అంటారు కదా, మనము కూడా నిద్రపోకూడదంట, మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటాడు. మన విరోధి యొక్క పనేమిటంటే విశ్వాసపు జీవితాన్ని భ్రష్టత్వంలోనికి నడిపించడమే. మన విరోధి యొక్క జీవితం ఏమిటంటే మనల్ని అల్ప విశ్వాసులుగాను అవిశ్వాసులుగా మార్చటమే. మనము దేవుని రాజ్యంలో నిలబడకుండా మనలో ఒక రకమైనటువంటి భయం కానీ, ఆందోళన కానీ, పిరికితనము కానీ, లేదా లోక సంబంధమైనటువంటి వాటిని మన హృదయములలోనికి ప్రవేశపెట్టి మనల్ని దేవుని యొద్ద నుండి ప్రక్కకి తప్పించడమే మన విరోధి యొక్క పని ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అతడు లోకమంతా కూడా సంచరిస్తున్నటువంటి వాడు, ప్రతి కుటుంబాన్ని తాకగలిగినటువంటి వాడు, ప్రతి వ్యక్తిని కూడా తాకగలిగినటువంటి వాడు. ఒక ఆత్మ విషయంలో తప్ప సకల మానవుల మీద అధికారం పొందుకున్నటువంటి వాడు, క్రీస్తు విరోధిగా పిలువబడుతున్నటువంటి వాడు. ఆ విరోధి విషయంలో జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యము యొక్క ఉపమానము ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే కదా, దేవుడు శ్రేష్టమైనటువంటి గోధుమలు నాటగా దేవుని విరోధి అయినటువంటి వాడు ఆ గోధుమల మధ్యలోనే గురుగులను నాటి వెళుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చెడు ఆలోచన, చెడు స్వభావము,
పాప సంబంధమైనటువంటి ఆలోచన, పాపమునకు అనుకూలమైనటువంటి క్రియలు, ఆ యొక్క తలంపులు నరుని యొక్క హృదయంలో ఉన్నటువంటి చెడ్డ స్వభావాన్ని అనగా అపవాది యొక్క స్వభావాన్ని గుర్తు చేస్తుంది అనే మాటను ఈ ఉపమానము ద్వారా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడలైనటువంటి వారు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు, ఆయన రాజ్యమును నీతిని వెతుకుతున్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభువారు ఏ విధమైనటువంటి జీవితాన్ని లోకంలో జీవించారో, ఆయన సకల మానవాళి కొరకు చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గములో ఉన్నటువంటి జీవం ఏదైతే ఉందో, ఆయన అనుసరించినటువంటి సత్యం ఏదైతే ఉన్నదో దానికి అనుకూలంగా జీవిస్తున్నటువంటి వాడు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడు. అతడు పరిశుద్ధ లేక సమూహంలోనికి తీసుకుని రాబడుతున్నటువంటి వాడు. అటువంటి ఆలోచన లేనటువంటి వాడు, అటువంటి స్వభావము లేనటువంటి వాడు, అటువంటి క్రియలు లేనటువంటి వాడు, అటువంటి ప్రవర్తన లేనటువంటి వాడు ఆ గోధుమల మధ్యలో ఉన్నటువంటి గురుగుతో సమానమైనటువంటి వాడు. అతడు సాతాను యొక్క ఆలోచనల చేత నడిపించబడుతున్నటువంటి వాడు అంటాడు. అందుకే ప్రవర్తన విషయంలో జాగ్రత్త ఉండాలి, ఆలోచన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు మన యొక్క జీవితము గోధుమ లాంటి జీవితమా, లేదంటే గురుగును పోలినటువంటి జీవితమా? రెండు ఒకేలా కనపడుతూ ఉన్నాయి, రెండు ఒకేలాగా ఎదుగుతూ ఉన్నాయి, ఒకే పొలంలో ఉన్నాయి, ఒకే చోట ఎదుగుతూ ఉన్నాయి. ఒకటేమో దేవుని చేత నాటబడుతున్నటువంటి విత్తనము, మరి ఒకటేమో అపవాది చేత నాటబడుతున్నటువంటి గురుగు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ యజమానుడు అంటూ ఉన్నాడు కదా, దాసులు వచ్చి పెరికి వేస్తామనేటువంటి మాట పలుకుతున్నటువంటి సమయంలో వద్దు వద్దు, పెరికి వేసేటువంటి సమయం ఒకటి ఉన్నదనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఇక్కడ అంచారు కదా, వాక్యంలో గమనించగలిగితే 28వ వచనంలో ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లిగింతురు, కోత కాలం వరకు రెండును కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్లలో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పది నన్ను పిల్లలు గమనించండి. ఈరోజు గోధుమ లాంటి జీవితం ఎలా ఉంటుంది, గురుగు లాంటి జీవితం ఎలా ఉంటుంది అంటే, పాత నిబంధన కాలంలో దేవుడు చాలా వ్యక్తుల యొక్క జీవితాలను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి మనం గమనించగలిగితే నోవాహు కాలంలో దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు ఆది కాండంలో గుర్తు చేస్తూ ఉంటాడు. 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయినట్లుగా అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి అంటాడు కదా. నోవాహు ఒక గోధుమ లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. నోవాహు దేవుని నోటి మాట చేత తన జీవితాన్ని నడిపించుకుంటున్నటువంటి వాడు. నోవాహు యొక్క జీవితము చెడిపోయినటువంటి సమాజంలో ఉన్నటువంటి దేవుని చేత నాటబడినటువంటి గోధుమ విత్తనముతో సమానమైనటువంటి జీవితము. ఒకసారి మనం గమనించగలిగితే దేవుడు లోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయినటువంటి లోకమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లోకములో మనుషులు మాట్లాడలేదు. ఏ సృష్టికర్త అయితే సమస్త సృష్టిని సృష్టించాడో, ఏ సృష్టికర్త అయితే సమస్త జీవరాశికి ప్రాణము పోశాడో, ఏ సృష్టికర్త అయితే సమస్త మానవ కోటి యొక్క అవసరతలు తీరుస్తూ ఉన్నాడో, ఏ సృష్టికర్త అయితే ఏ జీవాధిపతి అయితే సమస్త జీవమునకు మూలమై ఉన్నాడో, ఆ జీవాధిపతి అనేటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. తాను చేసినటువంటి భూమి విషయంలో, తాను సృష్టించినటువంటి సమస్త జీవరాశి విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇదిగో నేను భూలోకమును చూచినప్పుడు అంటాడు కదా. మొదటి 6 దినాల్లో దేవుని యొక్క సృష్టి అంతా కూడా మనం గమనించగలిగితే, మొదటి దినము దేవుడు చేసినప్పుడు, రెండవ దినము దేవుడు చేసినప్పుడు, అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలో దేవుడు చేసిన ప్రతిదీ కూడా అదంతయు కూడా మంచిగా ఉండెను అనేటువంటి మాటను గుర్తు చేస్తాడు కదా. ఆది కాండాన్ని మీరు గమనించగలిగితే దేవుడు చేసిన ప్రతి పని కూడా ప్రారంభంలో మంచిగా కనపడింది. దేవుడు చేసిన ప్రతి పని కూడా మంచిది అనే మాటను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మంచి దాన్ని చెడగొడుతున్నటువంటి వాడు దేవుని విరోధి అయినటువంటి సాతానుడు సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నాడు కదా. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి సమాజమును పాడు చేయుచున్నటువంటి వాడు దేవుడు.
ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మరి మానవుని యొక్క విలువలను పతనము చేయించినటువంటి వాడు సాతానుడు కదా. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మానవుని యొక్క విలువలను పాడు చేయించినటువంటి వాడు సాతానుడు. దేవుడు మానవ జీవితాన్ని కొడుతూ ఉండగా సాతానుడు మానవ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రపంచ లోకములో ఉన్నటువంటి సకల మానవుల యొక్క జీవితాలను దేవుని సముఖములో నిలబెట్టబోతూ ఉండగా సాతానుడు లోకములో ఉన్నటువంటి వారిని నరకములో నెట్టివేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించగలిగితే ఈ ఆదికాండము 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటల్లో సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు అంచి ఉన్నాడు కదా. ఆ కోత కాలాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం కదా. పైరును పెరగనిమ్మన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ గురుగులను పెరుగుచుండగా వాటితో పాటు ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళిగింతరేమోనని కోత కాలం వరకు రెంటిని కలిసి ఎదగనిమ్మన్నాడు ప్రభువారు. నోవహు కాలంలో జల ప్రళయము రావటానికి మునుపు ఆ దేవుడు కోత కోయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నోవహు కాలంలో దేవుడు ఒక కోత కోసాడు కదా. మనం గమనించగలిగితే కోత కోయబడినటువంటి కాలము నోవహు కాలము. నోవహు కాలంలో దేవుడు ఒక తీర్పునిచ్చేశాడు. ఆ తీర్పులో మనం గమనించగలిగితే ఇదిగో నీతిమంతుడైనటువంటి వాని యొక్క కుటుంబం యొక్క క్షేమము కొరకు ఒక రక్షణ వాడను సిద్ధపరచుకోమని దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారంగా నోవహు ఒక రక్షణ వాడను తన కుటుంబం యొక్క క్షేమము కొరకు సిద్ధపరచుకుని ఉండగా నోవహు కుటుంబము క్షేమముగా ఆ యొక్క ఉగ్రత దినములలో నుండి తప్పించబడినట్లుగా ఆదికాండములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత మనందరికీ తెలుసు ప్రచండమైనటువంటి జల ప్రవాహ దారలు భూమి మీద కుమ్మరించబడినటువంటి సమయంలో, భూమిలో నుండి తూములు తెరవబడినటువంటి సమయంలో, ఆకాశము నుండి 40 రేయం వగులు కూడా ప్రచండమైనటువంటి వర్షము భూమి మీదకి దిగి వచ్చినటువంటి సమయంలో భూలోకములో ఉన్నటువంటి ఒక ప్రాణి అయినప్పటికీ కూడా సజీవంగా లేనటువంటి దినములు మనకు కనపడుతూ ఉన్నాయి. సమస్తము కూడా మరణమునకు అప్పగించబడింది. కోత కోసినటువంటి దినములు నోవహు కాలములో దినముల పిల్లారా. రెండోది ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా కోత కోసేటువంటి వాడు, కోత కోయుటకు దేవుని యొక్క దూతలకు ఆజ్ఞాపించేటువంటి వాడు అనేటువంటి మాటను మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, రెండోది ఇంకొక మాట మనం గమనించగలిగితే లోతు కుటుంబంలో, లోతు దినములలో కూడా అటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అయితే మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, ఆనాటి దినములలో ఉన్నటువంటి లోతు యొక్క ఆలోచన మనం పరిశీలన చేసుకోవచ్చు. అబ్రహాం ఏమో దేవుని మాట ప్రకారంగా ముందుకు వెళుతూ ఉన్నాడు కదా. మనందరికీ తెలుసు అబ్రహాం ఏమో దేవుని మాట ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు. లోతేమో తన కనులకు ఇంపైనటువంటి వాటిని బట్టి, తన హృదయానికి కలిగినటువంటి ఆలోచనలు బట్టి, తన యొక్క స్వభావాన్ని బట్టి నడవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. లోతుకి అబ్రహాముకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించవచ్చు. అబ్రహాం ఏమో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని నడవడానికి ఇష్టపడ్డాడు. లోతేమో తన కనుల ముందున్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి ఏ విధంగా మరి శ్రేష్టమైనటువంటి జల ప్రవాహములు కలిగినటువంటి పచ్చిక బయలుతో కూడినటువంటి ప్రదేశాన్ని అనగా సొదొమ గొమొర్రా అనబడినటువంటి ప్రాంతమును ఆ లోతు ఎన్నుకొని ఆ మార్గంలోనికి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచన భాగములో ఈ మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెనంటాడు కదా. ఆ దేశం అంతా చూస్తే చాలా చక్కటి పంట పొలములతో నిండిపోయినటువంటి దేశము, పచ్చిక బయలతో నిండిపోయినటువంటి దేశము, నీటి ప్రవాహంతో ఉన్నటువంటి దేశము. ఆ దేశంలో సమృద్ధి కనపడుతూ ఉంది అంటాడు కదా. ఈ వాక్యాన్ని గమనించగలిగితే లోతు ఏమో చూసుకున్నాడు అంటే, ఆ యొక్క పట్టణంలోనికి నేను వెళితే, ఆ గ్రామంలోనికి నేను వెళితే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి వనరులను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నాకు కొదువు లేనటువంటి జీవితం అక్కడ ఉంటుంది అనుకున్నాడు కదా. ప్రస్తుత దినాల్లో నరులు అలాగే అనుకుంటారు, దేవునిలో కన్నా లోకంలో సమృద్ధి ఉంది అనుకుంటారు కదా. దేవునిలోకి వస్తే కష్టాలు ఉన్నాయి, ఏమున్నాయి అంటారు. దేవుని వెంబడిస్తే శ్రమలు తప్ప, బాధలు తప్ప, కష్టాలు తప్ప ఏముంటాయి అనేటువంటి ఆలోచనతో ప్రభువు పట్ల విశ్వాసం లేనటువంటి వారు, లేదా ప్రభువుని వెంబడించేటువంటి విషయంలో మరి సంపూర్ణంగా వెంబడించలేనటువంటి వారు ఎంతోమంది ఉంటారు.
నాకు ప్రభు తెలుసండి, నేను ప్రభు నమ్ముకున్నాను అంటాడు, కానీ ఆ ప్రభు మాటకు అనుకూలంగా జీవించలేడు కదా. ఒక యవ్వనస్తుడు యేసు ప్రభు యొద్దకు వచ్చి నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేమి చేయాలని అడిగినప్పుడు ఆ ప్రభువారు అంటారు కదా, మనందరికీ తెలుసు ధర్మశాస్త్రం గురించి ప్రభు మాట్లాడుతూ ఉంచాడు. నేను బాల్య దినముల నుంచి కూడా ఈ ధర్మశాస్త్రము నాకు తెలుసు, నేను ఎరిగినటువంటి వాడిని ఇంకేమి చేయాలి, ఇది నేను చేశాను ఆల్రెడీ, నా యొక్క జీవితంలో ఈ కార్యములు ఉన్నాయి, ఇది కాక ఇంకేమైనా నువ్వు చెప్పగలవా అంటే ప్రభు అంటారు కదా, ఇదిగో నీ యొద్దనున్నటువంటి ధనమును విడిచి దానిని ప్రజలకు పంచి నన్ను వెంబడించు అన్నప్పుడు అతడు బహు సంపన్నుడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఆలోచన విషయంలో ప్రభువుని పక్కన పెట్టాడు. తను ఏదైతే కలిగి ఉన్నాడో దాని మీద నమ్మకం ఉంచాడు, కానీ ప్రభు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట పట్ల నమ్మకం కలిగి, అరే నా రక్షకుడైనటువంటి ప్రభువు, నా విమోచకుడైనటువంటి ప్రభువు, నాకు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ప్రభువు నా యొద్ద ఉన్నటువంటి సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించమన్నాడు కదనేటువంటి ఆలోచనతో తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ప్రజలకు పంచి ప్రభువును వెంబడించలేకపోయాడు, ఆ మాటకు లోబడలేకపోయాడు. అతడు వ్యసనపడి ప్రభు యొద్ద నుండి వెళ్ళిపోయినటువంటి స్థితి మనకు కనపడుతూ ఉంది ప్రియులారా కదా. జక్కయ్య యేసు ప్రభువారు అన్నారు కదా, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదనే మాట పలికినప్పుడు అతడు సంతోషంగా ప్రభు దగ్గరికి వచ్చాడు. తనకి కలిగినది కూడా మరలా తిరిగి జనానికి పంచిపెట్టి ప్రభువును వెంబడించినటువంటి వాడిగా కనపడ్డాడు. పరలోక రాజ్యానికి అనుకూలమైనటువంటి జీవితము, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోగలిగినటువంటి హృదయాన్ని మనం గమనించగలిగితే పిల్లరా, వెంబడించేటువంటి విధానమే ముఖ్యం అంటాడు ఇక్కడ. ఈరోజు నువ్వు ప్రభువుని ఎలా వెంబడిస్తూ ఉన్నావు అనేది చాలా ప్రాధాన్యమైనటువంటిది. నీ హృదయంలో ప్రభువుకి ఎంతవరకు స్థానం ఉన్నది, ప్రభువును నువ్వు ఏ కోణంలో చూస్తూ ఉన్నావు, దేవుని వాక్యాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటూ ఉన్నావు, దేవుని వాక్యము నీ హృదయంలో ఎలా ఫలిస్తుంది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. లోతు కనులెత్తు చూచాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూచినప్పుడు అది బహుశ్రేష్టమైనటువంటి పట్టణంగా కనపడింది. దానిలో సమృద్ధి కనపడుతూ ఉంది, దానిలో తన జీవితము బాగుందనుకుంటూ ఆ ప్రాంతంలోనికి వెళ్ళాడు. కానీ దేవుడు అక్కడే ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా గమనించండి, ఆదికాండము 13వ అధ్యాయాన్ని గమనించగలిగినట్లయితే 12వ వచన భాగం నుండి, అబ్రహాము కనానులో నివసించెను, లోతు ఆ మైదానమున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి అంటాడు కదా. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, లోతు ప్రాంతాన్ని చూచాడు, దేవుడు మనుషుల యొక్క హృదయాలను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మానవుని యొక్క హృదయంలో ఏమున్నదో తెలియపరచగలిగినటువంటి వాడు ఒక దేవుడు మాత్రమే. మానవుని యొక్క ఆంతరంగికమైనటువంటి స్వభావము ఎలాంటిది అని చెప్పగలిగినటువంటి వాడు ఒక దేవుడు మాత్రమే. మనిషి బాహ్యపరమైనటువంటి వాటిని చూడగలుగుతాడు, కానీ ఆంతర్యమైనటువంటి వాటిని ఏ నరుడు కూడా చూడలేడు. ఈరోజు మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఏమిటో, వారి హృదయములలో దాగి ఉన్నటువంటి ఆలోచనలు ఏమిటో మనం ఎరిగినటువంటి వారము కాము. మనకి మనిషి ఆకారము కనపడుతూ ఉంటుంది, మనకి మనిషి యొక్క నోటి మాటలు వినపడుతూ ఉంటాయి, వారు చేసే పనులు కనపడుతూ ఉంటాయి, కానీ అసలు వారి యొక్క హృదయం ఎలాంటిది, వారి హృదయ ఆలోచన ఎలాంటిది, వారు ఎటువంటి తలంపులతో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నారు, వారు పొరుగువాని పట్ల కావచ్చు, దేవుని పట్ల కావచ్చు, ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు అని ఎరగగలిగినటువంటి వాడు ఒక దేవుడు మాత్రమే. ఏ నరుడు కూడా మానవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు కాదు అనేటువంటి సత్యాన్ని చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రాంతాన్ని చూచాడు, కానీ వనరులను చూచాడు, కానీ సమృద్ధిని చూశాడు, కానీ ఆ ప్రాంతంలో మనుషుల యొక్క హృదయాలను తొంగి చూడలేకపోయాడు, వారి స్వభావాన్ని చూడలేకపోయాడు. ఆకాశమందు ఆశీనున్నటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు తన దృష్టిలో పాపములో ఉన్నటువంటి వారు, ఘోరమైనటువంటి పాపములో ఉన్నటువంటి వారు, వారు తీర్పు తీర్చబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు. దేవుడు ఆ ప్రాంతానికి కోత కొయ్యటానికి, దేవుని యొక్క దూతలు పంపబడటానికి అది పాపములో పండిపోయినటువంటి స్థలం అనేటువంటి సంగతిని లోతు గ్రహించలేకపోయాడు కదా. లోతు ఆ పట్టణంలోనికి వెళ్ళే సమయంలోనే సొదొమ గొమొర్రా పట్టణానికి దేవుడు తీర్పు తీర్చడానికి ఇష్టపడ్డాడు. అప్పటికే ఆయన ఆలోచన ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం మీద ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు.
ఆ సొదొమ పట్టణము దేవుని దృష్టికి బహు భయంకరమైనటువంటి ఘోరములోను దుష్టత్వములోను ఉన్నటువంటి పట్టణముగా కనపడినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి ఒక్కసారి 18వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే ఆది కాండము 18వ అధ్యాయంలో 16వ వచనము 20వ వచనము ఈ వాక్య భాగాల్లో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అప్పుడు మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. 18వ వచనము అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అంటే ఈ 18వ అధ్యాయం అంతా కూడా మనకు తెలుసు దేవుడు తన దూతలను పంపించినటువంటి క్రమము. సొదొమ విషయములలో ఆ సొదొమ పట్టణమును నాశనము చేయటానికి దేవుని యొక్క దూతలు దిగి వచ్చినటువంటి క్రమంలో మమ్రే వృక్షము దగ్గర అబ్రహాము ఉన్నప్పుడు అబ్రహాము దూతలకు విందు చేసినటువంటి సమయంలో విందు ముగిసిన తరువాత సొదొమ పట్టణం వైపు దేవుని దూతలు వెళుతున్నటువంటి సమయంలో ఒక మాట మనకి ఇక్కడ గుర్తు చేయబడుతూ ఉంది. ఒకసారి 20వ వచనం చదువుదాం. ఆది కాండము 18వ అధ్యాయం. మరియు యెహోవా సొదొమ గొమొరాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేస్తారో లేదో చూచిదని పిల్లలు గమనించండి. ఈ వాక్యాన్ని గమనించండి. దేవుడు ఒక పని చేయడానికి దూతలను పంపించాడు. దేవుడు తన దూతలను ఒక పని చేయడానికి పంపించినప్పుడు దూతలు ఆ పని చేసేటువంటి క్రమంలో దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను ఏ పని చేయడానికైతే దూతలను పంపించానో ఆ పని వారు సంపూర్ణంగా చేశారా లేదా, ఆ పని వారు తుదిముట్టించారా లేదా అని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే వారు చేసినటువంటి పాపము బహుభయంకరమైనటువంటిది. అసలు బ్రతకడానికి అవకాశం లేనటువంటి స్థితిలో అక్కడ వారి జీవితాలు కనపడుతూ ఉన్నాయి. అందుకే ఈ వచనములు అంచాడు కదా, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసారో లేదో చూచిదనని చెయ్యని ఎడల నేను తెలుసుకుందనని అంటాడు కదా. దేవుడు ప్రత్యేకంగా శ్రద్ధ నిలిపాడు. ఎందుకంటే కోత కోయటానికి ఒక్కసారి దేవుడు సిద్ధపడితే, ఆయన తీర్పు తీర్చడానికి ఒక్కసారి సిద్ధపడితే, ఆయన ఖడ్గమును లోకములో జార విరుచుటకు ఒక్కసారి సిద్ధపడితే ఇక దాన్ని ఎవరూ కూడా ఆపగలిగినటువంటి వారు లేరు అనేటువంటి మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అబ్రహాము దేవుని యొక్క ఆలోచన అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. కోత కోసేటువంటి సమయాన్ని అబ్రహాము కొంచెము పోస్ట్ పోన్ చేయడానికైనా కావచ్చు, లేదా నీతిమంతులను బట్టి దేవుడు తన ఆలోచన మార్చుకుంటాడేమనేటువంటి ఆలోచన కావచ్చు, అబ్రహాము పెనుగులాడాడు సొదొమ పట్టణ విషయంలో లోతు కొరకు అక్కడ అనే మాటను మనం గమనించగలుగుతూ ఉన్నాం. అబ్రహాముకి దేవునికి మధ్య జరిగినటువంటి సంభాషణలో 50 మంది నీతిమంతులు ఉంటే 40 మంది 30 మంది 20 మంది 10 మంది దేవుడు అంటాడు కదా, కనీసం 10 మంది నీతిమంతులు ఉన్నా కానీ ఈ పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేయకుండా ఆపగలుగుతాను. నీతిమంతులు లేనటువంటి పట్టణము ఆ పట్టణము, పరిశుద్ధులు లేనటువంటి పట్టణము ఆ పట్టణము, భయంకరమైనటువంటి పాపముతోనూ వ్యసనాలతోనూ చెడు ఆలోచనలతోనూ చెడు తలంపులతోనూ నిండిపోయినటువంటి మానవ హృదయాలు కలిగినటువంటి మనుషులు నివాసమున్నటువంటి పట్టణము ఆ పట్టణము దేవుని దృష్టికి బహుఘోరంగా కనపడుతుంది. ఆయన క్షమించడానికి ఇష్టపడలేదు, ఆయన ఉపేక్షించడానికి ఇష్టపడట్లేదు. కానీ అబ్రహాము ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ప్రయత్నములో నిష్ప్రయోజనము కనపడింది. కానీ దేవుని యొక్క ఉగ్రత అమలు చేయబడినటువంటి విధానము కనపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే. ఎందుకంటే దేవుని యొక్క దూతలు లోతు కుటుంబాన్నిలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క దూతలను లోతు తన గృహంలోనికి ఆహ్వానించినప్పుడు అక్కడ సొదొమ పట్టణంలో బాలురు వృద్ధులు యవ్వలు ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని చుట్టుముట్టారు. ఇంటిని చుట్టుముట్టి వ్యభిచారముతో కామముతో కూడినటువంటి ఆలోచన, నీ ఇంటిలోనికి వచ్చినటువంటి మనుషులను మా యొద్దకు తీసుకునిరా, మేము వారిని కూడాలి అనేటువంటి ఆ మాటను వారు అక్కడ జ్ఞాపకం చేస్తూ, అంటే వారి యొక్క పాపపు స్థితి, వారు ఉన్నటువంటి స్థితి అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. పిల్లరా, దేవుని యొక్క కోపము భయంకరమైనటువంటి అగ్ని గంధకముల చేత ఆ సొదొమ పట్టణాన్ని కాల్చివేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పాపపు పట్టణంలో నివసించినప్పటికీ కూడా లోతు గోధుమ గింజ లాంటి స్థితిని కలిగినటువంటి వాడు, నీతిమంతుడు. లోతు ఒక నీతిమంతుడిగా ఆ యొక్క సొదొమ పట్టణంలో నుండి బయటికి తీసుకుని రాబడ్డాడు దేవుని యొక్క దూతల చేత. లోతు కుమార్తెలు మాత్రమే ఆ యొక్క పట్టణంలో నుండి బయటకు తీసుకుని రాబడుతున్నారు. ప్రియులారు గమనించండి, నోవహు కాలంలో కుటుంబము రక్షించబడింది. లోతు కాలంలో కుటుంబము రక్షించబడిందా?
లోతు కాలంలో కుటుంబం రక్షించబడిందా? నోవాహును బట్టి నోవాహు కాలంలో కుటుంబం రక్షించబడింది. లోతు కాలంలో లోతును బట్టి కుటుంబము రక్షించబడిందా? చెప్పాలా? లేదు కదా. లోతు భార్య ఉప్పు స్తంభం అయినట్లుగా దేవుని వాక్యములో చూడగలుగుతూ ఉన్నాం. సొదొమ పట్టణముల నుండి లోతు కుమార్తెలను ఆ దేవుని యొక్క దూతలు చేతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చేటువంటి క్రమంలో లోతు భార్య వెనుదిరిగి సొదొమ పట్టణంలో ఏమి జరుగుతూ ఉంది, దేవుని ఉగ్రత పట్టణం మీదకి దిగి వచ్చేటువంటి క్రమంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి తనకు సంబంధించి, తన యజమానునికి సంబంధించి, తన ఇల్లు కావచ్చు, తన ధనము కావచ్చు, తన ఐశ్వర్యము కావచ్చు, తన ఆవరణములు కావచ్చు, తన సంపద కావచ్చు, ఏ విధంగా అగ్నికి ఆహితైపోతుందో వాటి మీద మనస్సున్నటువంటి లోతు భార్య ఒక్కసారి వెనుదిరిగి చూచినప్పుడు ఆమె కూడా మరణకరమైనటువంటి స్థితిలో నిలబడింది, కానీ జీవములోనికి రాలేనటువంటి పరిస్థితి కదా. నరుని యొక్క ఆలోచన దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నీతిమంతుడైనటువంటి లోతు బయటకు వచ్చాడు, పిల్లలు బయటకు వచ్చారు, కానీ కుమార్తెలు ఇరువురు బయటకు వచ్చారు, కానీ లోతు భార్య ఎందుకు బయటకు రాలేకపోయిందండి? తన హృదయము పాపములో ఉన్నటువంటి ఆలోచన చేత అక్కడే నిలబడిపోయింది. ఆ ఆలోచన నుండి బయటకు రాలేకపోయింది. కాబట్టి ఆమె లోతు వలె క్షేమమైనటువంటి స్థితిలోనికి రాలేకపోయినట్లుగా వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత ఇంకా వాక్యాన్ని గమనించగలిగితే దేవుడు కోత కోసేటువంటి సమయం ఎలా ఉంటుంది, తీర్పు తీర్చేటువంటి సమయం ఎలా ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన విధానంలో దేవుడు ఎలాంటి భావాన్ని, అంటే మానవుల పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. ఒక్కసారి మనం గమనించగలిగితే యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి ఉన్నటువంటి వాక్య భాగాలను మనం గమనించగలిగితే పిల్లరా గమనించండి. దేవుడు విశ్వాసఘాతుకులైనటువంటి మనుషులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ దేశమైతే దేవుని దృష్టికి బహు భయంకరమైనటువంటి విశ్వాసఘాతుకులు నివసించేటువంటి దేశముగా మారిపోతూ ఉందో ఆ దేశము పట్ల, ఆ ప్రజల పట్ల దేవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో యెహెజ్కేలు గ్రంథములో మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. 14వ అధ్యాయము మనం గమనించగలిగితే పిల్లరా 14వ అధ్యాయము 12వ వచనం నుండి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయదును. చాలు మా పిల్లలు గమనించండి. అధ్యాయంలో లేఖనాల తర్వాత మీరు పరిశీలన చేయండి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అరమరిక లేనటువంటి మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మరుగు చేయబడినటువంటి సంగతులు ఏమీ లేవు. దేవుడు ఎక్కడ దేన్ని దాచలేదు. దేవుడు ప్రతిదీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు కదా, క్రొత్త నిబంధన కాలం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మర్మమునంతటినీ కూడా దేవుడు అర్థమయ్యేటువంటి రీతిలో బోధించాడు ఉపమానముల ద్వారా. పాత నిబంధన కాలంలో ప్రవక్తల చేత దేవుడు విస్తీకరిస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా దేన్ని మరుగు చేయలేదు. మరణకరమైనటువంటి పరిస్థితిని దేవుడు ఎక్కడ కూడా దాచలేదు. మీరు లోకంలో మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించండి, మీ హృదయానికి నచ్చినట్లుగా మీరు జీవించండి, మీ తలంపులకు అనుకూలమైనటువంటి జీవితాలు మీరు జీవించండి. దేవుడు ఎక్కడ జ్ఞాపకం చేయలేదు. కానీ పాపము చేసినటువంటి వాడు ఆవశ్యంగా మరణము నొందుతాడు అనేటువంటి మాటనే దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పాపమున్న చోట మరణమున్నది, జీవము లేదు. పాపపు ఆలోచన కలిగినటువంటి వాడు మరణంలోనికి తీసుకుని రాబడతాడు, జీవంలోనికి తీసుకొని రాబడు అనేటువంటి మాటను దేవుడు పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో గుర్తు చేస్తూ ఉన్నాడు పిల్లరా. కానీ క్రొత్త నిబంధన కాలంలో చాలామంది అంటారు కదా, నీవెన్ని పాపాలు చేసినప్పటికీ కూడా, నీవు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను క్షమిస్తాడంటారు. కానీ ప్రేమ కలిగినటువంటి దేవుడు క్షమాపణ అనుగ్రహిస్తాడు. అదే సమయంలో నీవు చేసినటువంటి పాపములను బట్టి కూడా ఆయన తీర్పు తీరుస్తూ ఉంటాడు. నీ క్రియల యొక్క ఫలాన్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు అనేటువంటి మాటను క్రొత్త నిబంధన కాలంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాని క్రియల చొప్పున నేను వానికి ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే. నీవు మంచి పని చేసినప్పుడు మంచిగా తీర్పు పొందుతావనేటువంటి ఆలోచన నీకు ఎలా ఉందో, నీవు మంచి పని చేసినప్పుడు జీవ కిరీటము పొందుకుంటావనేటువంటి ఆలోచన నీకు ఎలా ఉందో, నీవు చెడు చేసినప్పుడు కూడా, చెడు ఆలోచనలు చేసినప్పటికీ కూడా చెడుకు సంబంధించినటువంటి ఫలితాన్ని కూడా నువ్వు పొందుకుంటావు. దేవుడు పక్షపాతం కలిగినటువంటి వాడు కానే కాదు.
అరే నా పిల్లలు చెడు చేశారు కాబట్టి నేను చెడును గుర్తు చేసుకోకుండా మంచిని గుర్తు చేసుకొని మంచికి తగినటువంటి రీతిలో బహుమానం ఇచ్చి పరలోకంలో కూర్చోబెట్టడానికి ఆయన స్వార్థపరుడైనటువంటి వాడు కానే కాదు. నిష్పక్షపాతిగా తీర్పు తీర్చేటువంటి వాడు. ఆయన మేకల్లో నుంచి గొర్రెలు వేరుపరుస్తున్నటువంటి వాడు కదా. దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలిగితే ఈ లేఖనాల్లో తెలియపరుస్తున్నటువంటి మాట ఈ హెచ్కేల్ గ్రంథము 14వ అధ్యాయంలో 12వ వచనం నుండి రాయబడినటువంటి లేఖనాల్లో మనకు తెలియపరుస్తున్నటువంటి మాట, ఇదిగో ఆయన విశ్వాసఘాతుకులైనటువంటి వారి పట్ల తన చూపును నిలిపి ఉన్నాడు. వారికి తీర్పు తీర్చేటువంటి క్రమంలో 3 ప్రాముఖ్యమైనటువంటి తెగులను ఆయన లోకంలోనికి పంపుతూ ఉన్నాడు. ఒకటి, మొదటిది మనం గమనించగలిగితే అంటాడు కదా, కరువును గురించి మాట్లాడుతూ ఉంచాడు. ఒక మనిషి బ్రతకడానికి ఆహారం అవసరము. ఒక మనిషి బ్రతకడానికి ఆర్థిక పరమైనటువంటి సమృద్ధి అయినటువంటి వనరులు అవసరము. ఒక మనిషి బ్రతుకుకు మూలమైనది ఏమైతే ఉన్నదో దానిని ఆయన దూరము చేయబోతూ ఉన్నాడు. దానిని మానవుని జీవితంలో వారికి అందకుండా చేయబోతున్నటువంటి వాడు అనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. నిజమే కదా, ఈ వాక్యములు అంటాడు కదా, విశ్వాసఘాతుకులైనటువంటి దేశంలోనికి ఆయన మొదటిగా పంపబోతున్నటువంటిది ఏమిటంటే ఒక కరువు అనబడినటువంటి శ్రమను ఆయన లోకంలోనికి పంపబోతూ ఉన్నాడు. ఇదిగో నాకు సమృద్ధి ఉంది అని అనుకోవడానికి వీలు లేదు. ఒకవేళ గడిచిన సంవత్సరాల్లో మనం గమనించినటువంటి మాటల్లో మనం చూడగలిగినట్లయితే, గడిచిన సంవత్సర కాలంలో మనం చూడగలిగినట్లయితే, ఇదిగో కరోనా అనబడినటువంటి ఒక తెగులు లోకములోనికి వచ్చినప్పుడు, ఆ తెగులు లోక సంచారము చేస్తున్నప్పుడు, ఆ తెగులు అనేక మంది శరీరాలను తాకుతూ ఉన్నప్పుడు, పేదలైనా ధనవంతులైనా తారతమ్యము లేకుండా ఆ తెగులు మానవుని యొక్క జీవితంలో సంచరించినప్పుడు పిల్లరా, దేవుని కృప కలిగినటువంటి వాడు తప్పించబడ్డాడేమో కానీ ఆ తెగులు నుంచి ధనము ఏ వ్యక్తిని కూడా కాపాడలేకపోయింది. ధనవంతుడైనటువంటి వాడు, సంపన్నుడైనటువంటి వాడు తెగులు నుంచి ఏమైనా తప్పించబడగలిగాడా అంటే గనులైనటువంటి వారు కూడా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది కదా. దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకునేటువంటి మాటలు ఎక్కడ అంచాడు కదా, ఒక భయంకరమైనటువంటి కరువు లోకంలో వ్యాప్తి చెందుతుంది. రెండోది అంటాడు, ఇంకొక మాట మనం గమనించగలిగితే 15వ వచనంలో, బాటసారులు సంచరించకుండా ఆ దేశము నిర్జీవమై పాడుగునట్లు నేను దాని మీదకి దుష్ట మృగములను రప్పించగా అంటాడు. రెండోది. మూడోది మనం గమనించగలిగితే 17వ వచనంలో, నేను అట్టి దేశం మీదకి యుద్ధము రప్పింపగా ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలన చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల అంటాడు కదా. 3 విషయాలు. ఒకటి కరువు, రెండోది దుష్ట మృగములు, 3 దేవుని యొక్క ఖడ్గము. ఈ 3 లోకములో పంపబడుతూ ఉన్నాయి. విశ్వాసఘాతుకులైనటువంటి మనుషుల మధ్యకి దేవుడు వీటిని పంపుతూ ఉన్నాడు. అటువంటి ప్రదేశములో, అటువంటి పట్టణములో, అటువంటి ప్రాంతములో, అటువంటి ప్రజల మధ్య నివసించేటువంటి మనుషుల గురించి ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. 3 వ్యక్తులు మనకు జ్ఞాపకం చేయబడ్డారు ఇక్కడ కదా. యోబు గురించి, నోవాహు గురించి, దానియేలు గురించి 3 వ్యక్తులు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నారు. ఈ 3 వ్యక్తులు ఇటువంటి భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత సంచరించేటువంటి ప్రాంతములో నివసించినప్పటికీ కూడా కేవలము వారు మాత్రమే రక్షించబడతారు, కానీ వారి కుటుంబాలను కూడా రక్షించుకోలేరు. ఆ వాక్యం చదవండి ఒకసారి. ఆ మాట గుర్తు చేస్తాను. ఈ వాక్యాన్ని మనం గమనించగలిగితే 16వ వచనాన్ని మనం చూద్దాం ఒక్కసారి. 14వ వచనం కూడా చూడండి. నోవాహును, దానియేలును, యోబును ఈ 3 అట్టి దేశముల నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువు యెహోవాకు. 16వ వచనం చూడండి. ఆ 3 దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును, నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు, కానీ కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు అంటాడు కదా. లోతు కాలంలో ఎవరు విడవబడ్డారు? భార్య విడవబడింది, కూతుర్లు వచ్చారు. ఇక్కడ ఈ కాలానికి వచ్చిన తర్వాత ఎవరు విడవబడ్డారు? కుమారులు, కూతుర్లు. వాక్యాన్ని చదవండి ఒకసారి.
చూడండి వాక్యంలో 16వ వచనంలో, ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును, నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందరు. పిల్లల కాలము స్థితిగతులను ఎక్కడ ఎలా మార్చాడంటే రక్షణ వ్యక్తిగతమైనటువంటిది. ఏ వ్యక్తి అయినా తన యొక్క నీతిని బట్టి, తన ఆత్మీయ జీవితాన్ని బట్టి తన్ను మాత్రమే రక్షించుకోగలుగుతాడు. కానీ తన యొక్క రక్షణ బట్టి తన యొక్క కుమార్తెని కానీ, కుమారుని కానీ, భార్యని కానీ, తన ఇంటిలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా ఆ స్థితిలో నుండి అతడు కాపాడుకోలేడు అనేటువంటి మాటను దేవుడు స్పష్టం చేశాడు. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయంలో మనం గమనించగలిగితే, యోబు లాంటి నీతి కావాలి, నోవాహు లాంటి నీతి కావాలి, దానియేలు లాంటి నీతి కావాలి. వారు జీవించినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగినటువంటి వాడు లోక సంబంధమైనటువంటి మరణములో నుండి, లోక సంబంధమైనటువంటి శాపములో నుండి, లోక సంబంధమైనటువంటి పాపముల నుండి తప్పించబడతాడే తప్ప మరి ఏ రీతిలో కూడా అతడు తప్పించబడలేడు. అతని నీతి అతను రక్షిస్తుంది అంటాడు. ఈరోజు నీలో ఏ విధమైనటువంటి నీతి ఉంది? ఈరోజు ఎలా నీవు నీతిమంతునిగా దేవుని సన్నిధిలో నిలబడగలగటానికి ఏ కోణంలో నేను నీతిమంతుడను, ఏ కోణంలో నేను పరిశుద్ధుడను, ఏ కోణంలో నేను పవిత్రుడనని నీవు దేవుని ఎదుట నిలబడి సాక్ష్యం ఇవ్వగలుగుతావు? నీలో ఉన్నటువంటి నీతి ఏమిటి? నీలో ఉన్నటువంటి పరిశుద్ధత ఏమిటి? కోత కోయటానికి దేవుని దూతలు వచ్చినప్పుడు ఆయన త్రాసులు నీ జీవితాన్ని తూస్తూ ఉండగా, నీలో ఉన్నటువంటి నిన్ను రక్షించడానికి, నీలో ఉన్నటువంటి రక్షణాధారమైనటువంటి జీవితము ఎలా నిన్ను కాపాడగలుగుతుంది అనేటువంటి ఒక మాట దేవుని యొక్క వాక్యములో మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైతే తన యొక్క దూతలను లోకములోనికి పంపించేటువంటి వాడు. ఆయన క్రోధపు పాత్రను భూలోకములో కుమ్మరిస్తున్నటువంటి వాడు. ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తాను. దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో, కోత కొయ్యటానికి వస్తున్నటువంటి దూతల యొక్క స్థితిగతిని దేవుడు ఎలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. 3వ అధ్యాయము 13వ వచనము పిల్లల గమనించండి. యోవేలు గ్రంథము, పైరు ముదిరినది, కోడవలు పెట్టి కోయుడి, గానుగా నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయను, మీరు దిగిరండి, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చి ఉన్నది, తీర్పుకై జనులు గుంపులుగా కూడి ఉన్నారు కదా. వాక్యములో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇదిగో లోకము మరి తీర్పు కొరకై గుంపులుగా కూడి ఉన్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి లోకము కనపడుతూ ఉంది. దేవుడు ఎప్పుడు లోకానికి తీర్పు తీరుస్తాడు అంటే, యెహెజ్కేలు గ్రంథాన్ని గమనించిన, నోవాహు కాలాన్ని గమనించిన, లోతు కాలాన్ని గమనించిన, పాపము పండిపోయినప్పుడు అంటాడు. ప్రస్తుత దినాల్లో బహు భయంకరమైనటువంటి పాపము లోకములో కనపడుతూ ఉంది. మానవుని యొక్క హృదయాలు, మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క జీవన శైలిని గమనించినప్పుడు ఒక నరుడు దేవునికి ఎదురాడుతున్నటువంటి స్థితి కనపడుతూ ఉంది. అతడు తప్పిపోయి మరణకరమైనటువంటి స్థితిలో కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అది దేవుని దృష్టికి ఒక విశ్వాసఘాతకమైనటువంటి ప్రజలు నివసిస్తున్నటువంటి పట్టణము కావచ్చు, దేశము కావచ్చు. ఆ దేశములో దేవుడు తీర్పు తీర్చడము ప్రారంభించినప్పుడు ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటాడు కదా, ఇదిగో పైరు ముదిరినది అంటాడు, పాపము పండిపోయింది అంటాడు, ఇక చెడు స్వభావము భరించలేనటువంటి స్థితిలో మారిపోతుంది అంటాడు. ఇక ఉపేక్షించవలసినటువంటి ఆవశ్యకత లేదు. రండి కోత కొయ్యటానికని దేవుడు తన దూతలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే గోధుమలు ఒక చోట చేర్చబడాలి, గురుగులు మరొక చోట చేర్చబడాలి. గోధుమలు వారి యొక్క జీవితాన్ని, అనగా వారి యొక్క నీతిని, వారి యొక్క పరిశుద్ధతను, వారి యొక్క యథార్థతను, వారి యొక్క దైవాంధికమైనటువంటి జీవితంలో పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో నివసించడానికి అనుదినము అనుక్షణము కూడా వారు తమ విషయంలో జాగ్రత్త కలిగినటువంటి వారై ఉంటారు. నోవాహు జాగ్రత్త పరుడిగా తన యొక్క జీవితాన్ని దేవుని సముఖంలో నడిపించుకున్నాడు.
మనందరికీ తెలుసు యోబు యొక్క జీవితంలో అతడు ఎంతగా సాతాను చేత శోధించబడినప్పటికీ, పరిశోధించబడినప్పటికీ, దేవుని చేత పరీక్షించబడినప్పటికీ, సాతాను చేత శోధించబడినప్పటికీ, లోకములో ఎటువంటి పరిస్థితులున్న శరీరం ఎంతగా నలగొట్టబడినప్పటికీ కూడా యోబు విశ్వాసములో దేవుని పక్షమున, అనగా యోబు విశ్వాసములో నీతిమంతుడిగా అతడు తీర్పు పొందుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. అందుకే యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయంలో ఈ మాట రాస్తూ ఉన్నాడు దేవుడు. కేవలం 3 మాత్రమే కదా విశ్వాసఘాతుకులు ఉన్నటువంటి దేశములో కేవలము శ్రమల కాలంలో తప్పించబడుతున్నటువంటి వారు 3 మాత్రమే. అంటే నోవాహు లాంటి వ్యక్తిత్వం ఉండాలి, యోబు లాంటి వ్యక్తిత్వం ఉండాలి, దానియేలు లాంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. నీకెంత శ్రమ వచ్చినప్పటికీ కూడా ప్రార్థనలు వెనుదిరగరాదు. నీకెంత కష్టం వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దేవుని స్తుతించుట మానకూడదు అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. చిన్న చిన్న విషయాలకే దేవుని స్తుతించేటువంటి విషయంలో వెనుదిరుగుతూ ఉంటాం. చిన్న చిన్న కారణాలకే దేవుని యొద్ద నుండి వైదొలిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో యొక్క జీవితాలను గమనించినప్పుడు వారి అగ్నిగుండమును కూడా సంతోషంగా వారు దానిలోనికి వెళ్ళటానికైనా వారు సంతోషించారు, జీవం కలిగినటువంటి దేవుని కొరకు. అందుకే దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు మనం గమనించగలిగినట్లయితే, జనుల దోషము అత్యధికమాయను, మీరు దిగిరండి అని దేవుని యొక్క వాక్యములో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన దిగి వస్తే ప్రకటన గ్రంథంలో గుర్తు చేస్తూ ఉంచాడు. మాటను గమనించవచ్చు. 14వ అధ్యాయంలో 15-16 వచనములో తెల్లని మేఘము కనపడినచ్చాడు. తెల్లని మేఘం మీద దేవుని కుమారుడు ఆశీనుడైనటువంటి సమయాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. ఆయన పంటను కోయటానికి కొడవలని భూమి మీద జార విడిచినటువంటి సందర్భాన్ని ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో మరియు 15వ వచన భాగంలో 14 చదవండమ్మా. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోత కాలము వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడిన అంటాడు. పిల్లలు గమనించండి, ఎంత భయంకరమో. ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుల ద్వారా వ్రాయించినటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యోవేలు గ్రంథంలో జనుల దోషం అత్యధికమాయను, మీరు దిగిరండి అంటాడు. పంట కొయ్యాలిక, పాపము విస్తరించింది, పండిపోయింది, కనీసము ప్రేమలు లేవు, కనికరము లేదు, జాలి లేదు, దయ లేదు. మానవుని యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏ పంట కొయ్యాలనుకుంటూ ఉన్నాడో ఆ పరలోకములో నివసించవలసినటువంటి స్వాస్థ్యము కొరకు ఆయన దేనినైతే ఆశించాడో అది లోకములో కనుమరుగైపోతున్నటువంటి సమయంలో మరణకరమైనటువంటి పంట కూడా కోయబడుతూ ఉంది. నోవాహు కాలంలో కోసినటువంటి కోత, లోతు కాలంలో కోయబడినటువంటి కోత, యుగ సమాప్తి సమయంలో కూడా ఆయన కోత కోయటానికి కొడవలని భూమి మీద జార విడిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు మొదలుకొని ఇంకొక దిక్కు, నలుదిక్కులా కూడా దేవుని ఉగ్రత అనబడినటువంటి కొడవలి భూలోకములో కోత కోసుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో ఆ కొడవల బారిన పడకుండా ఉండాలి అంటే, ఆ కొడవలి జీవితమును ముగించకుండా ఉండాలి అంటే, అది నిత్య నరకాగ్నిలో పడద్రోయబడకుండా ఉండాలి అంటే ఒకటే ఒకటి అంచాడు కదా, దేవుని తట్టు తిరగవలసినటువంటి హృదయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పాపమును విడిచిరండి అంటాడు, పాప స్వభావాన్ని విడిచిరండి అంటాడు. ఆయన రాజ్యమును వెతకండి, నీతిని వెతకండి, పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో నిలబడటానికి మీరు ప్రయత్నించండి. అనుదినము అనుక్షణము మీ జీవితాలను ఆయన సముఖములో, ఆయన సన్నిధిలో కనపడినట్లు జాగ్రత్త పడమంటాడు. ఒకవేళ ఆయన సన్నిధిలో కనపడకపోతే,
ఆయన సముఖంలో నీ జీవితం లేకపోతే ఇదిగో దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కదా, గురుగులు పెరుగుతూ ఉన్నాయి, గోధుమలు పెరుగుతూ ఉన్నాయి. కోత కోయివారు అయ్యా ఇక కోత కోస్తాము అంటే ఇంకొంచెం సమయం ఉన్నది ఆగమనేది యజమానుడు దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన చూచినప్పుడు పైరు ముదిరిపోయిందంటే, పంట పండిపోయిందంటే ఇక కోయటం ప్రారంభిస్తూ ఉంచాడు. కోత కొయ్యబడటానికి మునిపే ప్రియులారా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి, ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాలి, హృదయాంతరంగాన్ని పరీక్షించుకోవాలి. ఇదిగో ఆయనైతే ఆలస్యము చేసేటువంటి వాడు కాదు, ఆయనైతే ఉపేక్షించేటువంటి వాడు కాదు. ఆయనైతే కోత కోసేటువంటి సమయంలో, మేఘం మీద ఆసీనుడైనటువంటి సమయంలో, ఆయన రాబోతున్నటువంటి సమయంలో ఈసారి ఆయన కనికరమ కలిగినటువంటి వాడిగా రాలేదు, కానీ కొడవలి చేత పట్టినటువంటి వాడిగా, ఖడ్గము చేత పట్టినటువంటి వాడిగా, మరణపు దూతగా ఆయన లోకంలోనికి రాబోతూ ఉన్నాడు. ఈసారి ఆయనకి కనికరం లేదు. ఈసారి ఆయనలో దయ నువ్వు చూడలేవు. ఈసారి ఆయనలో ఆ ప్రేమ నీకు కనపడదు. ఈ లోకములో ఆయన శిలువ మరణము పొందుకోవడానికి వచ్చినటువంటి ప్రేమ ఏదైతే ఉందో, కనికరం ఏదైతే ఉందో, క్షమాపణ ఏదైతే ఉందో, ఈసారి నువ్వు ఆయనలో ఆ క్షమాపణ చూడలేవు, ఆ ప్రేమను చూడలేవు, ఆ జాలి దయ కనికరము లేనటువంటి ఆ ప్రభువును నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆయన అలా రాబోతూ ఉన్నాడు. ఆయన అంత తీక్షణముగా రాబోతూ ఉన్నాడు, క్రోధముతో రాబోతూ ఉన్నాడు, ఉగ్రుడై రాబోతూ ఉన్నాడు, ఆయన కొదమ సింహం వలె రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేటువంటి సమయంలోనే, ప్రాణము పోయేటువంటి సమయంలోనే, మనకున్నటువంటి కొద్ది కాలంలోనే పిల్లరా మనమేమిటో ఒకసారి తెలుసుకోవాలి, మన జీవితం ఏమిటో తెలుసుకోవాలి, మనము ఎలాంటి స్వభావం కలిగినటువంటి వారమో తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. నీవు గోధుమ లేదా గురుగా, నీవు దేవుని వాక్యము చేత నాటబడినటువంటి వాడవా, లేదా దేవుని విరోధి అయినటువంటి సాతాను చేత నాటబడినటువంటి గురుగును పొల్లినటువంటి వాడవా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు చూస్తూ ఉన్నాడు. నీవు గోధుమో తెలుసు, గురుగో ఆయనకు తెలుసు, కానీ లోకములో ఉన్నటువంటి నరమానవునికి కూడా తెలియదు ప్రియులారా. నిజమే. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఒకరిని ప్రవర్తన వాని దృష్టికి యథార్థంగా కనిపించినప్పటికీ కూడా తోదకు అది మరణానికి దారితీయనని దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే కదా. ఒకరిని ప్రవర్తన వాని దృష్టికి యథార్థంగానే కనపడుతూ ఉంది. ప్రతి వ్యక్తి కూడా తాను చేసే పని కరెక్ట్ అనుకుంటూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా తన ఆలోచన సరైనది అనుకుంటూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా తను నడుస్తున్నటువంటి మార్గము సరైనటువంటి మార్గం అనుకుంటూ ఉన్నాడు. ఆ మార్గంలో ఆ వ్యక్తి అనుకునేటువంటి ఆలోచన ఏమిటంటే, నేను చేసేది ప్రతిదీ కూడా నా దృష్టికి సరైనటువంటిదని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ తుదకు అతడు మరణంలో నిలబడుతూ ఉన్నాడు అనేటువంటి సంగతిని అతడు గ్రహించలేకపోతూ ఉన్నాడు. మరణపు దూత ఎదురుగా నిలబడినప్పుడు ఆ దూతను గ్రహించలేనటువంటి స్థితిలో ఆ వ్యక్తి యొక్క జీవితం కనపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం పిల్లల. నిజమే కదా. హెచ్చరిక చేస్తూ ఉంది దేవుని యొక్క వాక్యము. కడువరి దినాలలో, అపాయకరమైనటువంటి దినాలలో, ఈ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో లోకములో అక్కడక్కడ మనం గమనించగలిగితే భయంకరమైనటువంటి భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి. దేశముల మధ్య యుద్ధములు కలుగుతూ ఉన్నాయి. ఒక దేశం మధ్య ఇంకొక దేశం మధ్య ఆధిపత్య సంబంధమైనటువంటి పోర్లు కనపడుతూ ఉన్నాయి. ఇదిగో లోకమంతా కూడా శ్రమలతో కూడినటువంటి ఆలోచన వ్యాప్తి చెందుతూ ఉన్నటువంటి సమయంలో దేశములు వెంబడి దేశములు, రాజ్యములు వెంబడి రాజ్యములు, పట్టణములు వెంబడి పట్టణములు, ఇదిగో లోకములటువంటి మానవుల యొక్క జీవితాల్లో మనం గమనించగలిగినట్లయితే విద్వేషాలతో రగిలిపోతున్నటువంటి నొరలేక హృదయాలు కనపడుతూ ఉన్నాయి కదా. విద్వేషాలతో రగిలిపోతున్నటువంటి హృదయాలు కనపడుతూ ఉన్నాయి. పగ ప్రతీకారాన్ని కోరుకునేటువంటి హృదయాలు కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుత దినాల్లో మానవుని యొక్క జీవితము అలాంటి స్థితిగతుల్లో ముందుకు వెళుతున్నటువంటి జీవితము. కానీ దేవుడు ఎంత గొప్పవాడో, కనికరమ కలిగినటువంటి వాడో. ఆయన బిడ్డలైనటువంటి వారిని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మరి జీవించడానికి ఇష్టపడుతున్నటువంటి వారిని ఆయన సంరక్షించుకొని ఆయన రాజ్యములో నిలబెట్టుకోవడానికి ఆయన ఎప్పుడూ కూడా ఇష్టపడుతున్నటువంటి వాడు అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరిగా ఈ మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను దేవుని యొక్క వాక్యాన్ని. మత్తయి సువార్తలో ఉన్నటువంటి వాక్యాన్ని గమనించగలిగితే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 41వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము
మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు దూతను పంపును, తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. పిల్లలు గమనించండి చాలమ్మా. మనుష్య కుమారుడు దూతలను పంపించాడు. మనుష్య కుమారుడు మేఘారూఢై వచ్చినప్పుడు ఆయన పంట కోయటానికి కొడవల భూలోకములో జారవిడిచాడు. ఆ దూతలు పంట కోస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయి. కోసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆయన రాజ్యములో ఆటంకకారులుగా ఉన్నటువంటి వారిని సకలమైనటువంటి దుర్నీతి పరులందరినీ కూడా సమకూర్చి ఇదిగో అగ్నిగుండములో ఆయన పడవేస్తూ ఉన్నాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉండును అనే దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే ప్రియులారా, సమస్త జనులు కూడా ఆయన న్యాయపీఠం ఎదుట సమకూర్చబడతారు. ఒక గొల్లవాడు మేకల్లోని గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన వేరుపరచడానికి రాబోతూ ఉన్నాడు. మత్తయి సువార్త 25:32 ఆ మాట రాయబడుతూ ఉంది. ఇదిగో మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన సమస్త జనులను వేరుపరచుటకు ఆయన ఎదుట జన సమూహం అంతా కూడా తీసుకుని రాబడుతూ ఉన్నట్లుగా 32వ భాగంలో మత్తయి సువార్త 25:32 భాగంలో చూడగలుగుతూ ఉన్నాం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వేరుపరచును. గోధుమల్లో నుంచి గురుగులను వేరుపరిచినట్లుగా, మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరిచినట్లుగా ఇదిగో లోకములో ఆయన ఆ విధమైనటువంటి రీతిలో వేరుపరచడానికి జన సమూహమును పోగు చేస్తూ ఉన్నాడు. సకల మానవాళి ఆయన ఎదుటకు తీసుకుని రాబోతూ ఉన్నారు. ఇదిగో గురుగులు అగ్నిలో వేయబడుతూ ఉన్నాయి. మరి దుష్టులు అగ్నిలో వేయబడుతూ ఉన్నారు. తీర్పు కొరకై లోకము సిద్ధపడుతూ ఉంది. కోత కోయడానికి కూడా కొడవలి సిద్ధంగా ఉంది. కోత కోయటానికి కూడా సిద్ధంగా ఉంది. ఆయన కోత కోయటము ఆరంభించాడు. కానీ చాలామంది అంటారు కదా, ఏదో ఒకేసారి యుగ సమాప్తిలో కోత కోయబడుతుంది అనుకుంటారు. లేదు, ఆయన కోత అంచెలంచెలుగా కోయబడుతూ ఉంది. నోవాహు కాలంలో ఒక కోత కోసాడు, లోతు కాలంలో ఒక కోత కోసాడు. ప్రస్తుత దినాల్లో కూడా ఆయన కోత ఆరంభమైనది. ఆయన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిలో అనేకమైనటువంటి పరిస్థితులు మన కనుల ముందు కనపడుతూ ఉన్నాయి కదా. గడిచిన ఆ దినాల్లో మనం గమనించగలిగితే మణిపూర్ రాష్ట్రంలో కూడా ఎంత శ్రమలు ఎదుర్కొన్నారో క్రైస్తవులు. లోకానికి తెలియదు ఏమి జరుగుతూ ఉందో కదా. మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, అసలు మణిపూర్ రాష్ట్రము అట్టుడుగుపోయినటువంటి సంగతి చాలా కాలం వరకు కూడా నరమానవుడికి తెలియదు. ఏ మానవునికి తెలియకుండా ఆ రాష్ట్రం అంతా కూడా భయంకరమైనటువంటి అల్లర్లతో నిండిపోయిందంటే చాలా 40 దినముల తర్వాత కానీ టీవీల ద్వారా బయటికి తెలిసింది. తెలియకుండానే ఒక రాష్ట్రము అగ్నిగుండంగా మారిందా లేదా? తగలబడిపోయినటువంటి రాష్ట్రంగా మణిపూర్ రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాం. మన దేశంలోనే ఎక్కడో కాదు. అర్థము చేసుకోవచ్చు. ఈ యొక్క ఆలోచన విధానాన్ని ఒక్కసారి మనం గమనించగలిగితే, చాలా కాలం వరకు మణిపూర్లో ఒక భయంకరమైనటువంటి దహన కాండ, మానవ హత్యలతో కూడినటువంటి కాండ జరిగించబడినటువంటి సమయంలో చాలా కాలం వరకు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. మరి టీవీలో చూడలేదు, పేపర్లో రాలేదు, ఎక్కడా కూడా ఏ మనిషికి తెలియకుండా నలుదిక్కులా కూడా అంతా స్తంభింప చేసి ఒక మారణ హోమము సృష్టించబడింది. ఆ మారణ హోమము సృష్టించబడిందంటే దేవుని యొక్క వాక్యము నెరవేరుతుంది. ఒక భయంకరమైనటువంటి శ్రమల కాలంలోనికి ఒక క్రైస్తవ సమూహం అప్పగించబడింది. ఇప్పటికీ కూడా ఎంతమంది మరణమైపోయారో కూడా తెలియదు, ఎంతమంది నిరాశ్రయిపోయారో కూడా తెలియదు. ఇప్పటికీ కూడా ఆ యొక్క రాష్ట్రమైనటువంటి క్రైస్తవుల యొక్క ఉనికిలో ఉన్నటువంటి ఆ భయానకమైనటువంటి స్థితిగతులు లోకానికి ఎవరికి కూడా తెలియనటువంటి స్థితిలో ఒక మారణ హోమము జరిగింది. ఇటువంటి మారణ హోమము నలుదిక్కులా కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి.
అయినప్పటికీ కూడా దేవుడు తన బిడలైనటువంటి వారిని హతసాక్షులుగా లేవనెత్తుతాడు. మరణమునకు భయపడినటువంటి స్థితిలో క్రైస్తవులైనటువంటి వారిని నడిపిస్తూ ఉంచాడు. ఆ భయపడుతున్నటువంటి వారిని, అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఇదిగో మరొక స్థితిలోనికి వారు మార్చబడుతూ ఉంచారని దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతూ ఉన్నాం. నిజమే ప్రియులారా, ఒక మనుషుడే కోత కోస్తే ఎలా ఉంటే దేవుడు కోత కోస్తే ఎలా ఉంటుంది కదా. లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మారణ హోమాన్ని సృష్టిస్తే ఎలా ఉంటే, ఒక సృష్టికర్త అయినటువంటి వాడు మారణ హోమాన్ని సృష్టిస్తే, ఆయన కోత కోస్తే ఇంకెలా ఉంటుంది? జలప్రలయం, నోవాహు కాలం లాంటి పరిస్థితిలాగా బ్రతకడానికి అవకాశం లేనటువంటి స్థితి కనపడుతూ ఉంటుంది. కాబట్టి పిల్లల దేవుని యొక్క వాక్యము ఈ కడవరి దినాలలో, అపాయకరమైనటువంటి దినాలలో మనల్ని హెచ్చరిస్తూ ఉండగా ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. ఇదిగో గురుగులు లాంటి స్వభావాన్ని కలిగి ఉండదని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. గోధుమలు లాంటి స్వభావాన్ని కలిగి పరలోక పట్టణమును స్వతంత్రించుకోగలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరూ జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. కోత కోయటానికి దూతలు సిద్ధపడి ఉన్నాయి. గోధుమలు నాయన పెరుగుతూ ఉన్నాయి. గోధుమల మధ్యలో గురుగులు పెరుగుతూ ఉన్నాయి. ఇదిగో నాయన దోసలు పెరికి వేస్తామన్నప్పటికీ కూడా వాటిని పెరగనిమ్మని సెలవిచ్చారు. యుగ సమాప్తిలోనైనా కోత కోస్తానని సెలవిస్తూ ఉన్నారు. కోత కోయటానికి కొడవలి నాయన సిద్ధముగా ఉన్నది. అది భూమి మీద జార విడవబడుతూ ఉన్నట్లుగా వాక్యములు చూడగలుగుతూ ఉన్నాం. అది కోత కోస్తూ ఉండగా దాని ముందు ఏ నరమానవుడు కూడా నిలబడలేనటువంటి పరిస్థితుల్లో అది కోత ముగిస్తూ ఉన్నట్లుగా, కోత ఆరంభించి కోత ముగిస్తూ ఉన్నట్లుగా వాక్యములు చూడగలుగుతూ ఉన్నాం. ఒక పరిశుద్ధులైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు, ఇదిగోనైనా యోబు లాంటి, నోవాహు లాంటి, దానియేలు లాంటి భక్తి పరులైనటువంటి వారు మాత్రమే వగ్రతలో నుండి తప్పించబడతారు అనేటువంటి మాట మా ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అటువంటి ఆత్మీయ జీవితాన్ని నాయన మేము కలిగి ఉన్నట్లు కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.